దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు దూతా మీడియా. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీ నేతల్ని ఓ రేంజ్లో టార్గెట్ చేసిన వారందరినీ కటకటాల వెనక్కింటేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక లోకేష్ ఎన్నికల్లో భాగంగా చెప్పినట్లు రెడ్ బుక్లోని పేజీను ఆచితూచి ఓపెన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇందుకోసం వారిలో కీలకమైన వారిని అరెస్ట్ చేసి వారి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా మిగిలిన వారిని రెడ్ బుక్ ఆధారంగా బుక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా ఇప్పటికే ఐ లవ్ యూ రాజా అరెస్ట్ చూస్తే అదేదో సినిమాలో చెప్పినట్లు నేను రావటం లేటేమో కానీ రావడం పక్కా అన్నట్టు రెడ్ బుక్ ఓపెన్ చేయటం లేట్ అయింది, కానీ బుక్ ఓపెన్ చేస్తే బుక్ అవ్వడం పక్కా అన్న మాట వినిపిస్తుంది. ఇక మన రాజా పోసాని కృష్ణమౌళి వ్యవహారంతో పాటు ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు వీటిలో భాగంగా కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు పవన్పై పోసాని చేసిన వ్యక్తిగత కామెంట్స్పై రాష్ట్రంలో 17కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంట్లో భాగంగా మన మెంటల్ కృష్ణ విచారణలో పోలీసులకు మొదట సహకరించకపోయినా ఆ తర్వాత ఎందుకు కొంచెం తగ్గి తనలో దాచిన రహస్యాన్ని కక్కేశాడట. ఇదంతా నేను చేయలేదు, ఆయన గారు చెప్తేనే చేశాను అంటూ రాజా చెప్పేశాడు. ఆర్టిస్ట్ అయిన నేను స్క్రిప్ట్ లేకుండా డైలాగ్స్ చెప్పను కదా, అలాగే తిట్టడానికి కూడా స్క్రిప్ట్ ఉందని, అది ఇచ్చింది వైసీపీ హయాంలో సకల శాఖ మంత్రిగా పెత్తనం చెలాయించిన సజ్జల రామకృష్ణారెడ్డిదే అన్న విషయాన్ని చెప్పేసి నన్ను వదిలేడి మహాప్రభు అన్నట్టు మొహం పెట్టేశారంట పాపం పోసాని. ఇక దీన్ని బట్టి చూస్తే సజ్జల అరెస్టు సైతం ఉండబోతుంది తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ ఆఫీస్పై దాడి సహా పలు కేసుల్లో సజ్జల పాత్రపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసినా అరెస్టు మాత్రం చేయలేకపోయారు. ఆయన వీటిపై కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడమో, ముందస్తు బెయిల్ తెచ్చుకోవడమో, లేక తాత్కాలిక ఓటు పొందడమో జరిగాయి. దీంతో ఇప్పుడు పోసాని వాంగ్మూలం ఆధారంగా సజ్జలను అతి త్వరలోనే అరెస్ట్ చేస్తారన్న ప్రచారం అమరావతి పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. ప్రభుత్వానికి సంబంధించిన వారే ఈ మేరకు లీకులు కూడా ఇస్తున్నారు. దీంతో సజ్జలను అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న దానిపైన చర్చలు జరుగుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన వారిని, మహిళల్ని, పిల్లల్ని వదలకుండా రాజకీయంగా చేసిన వారిని వరుసగా అరెస్టులు చేస్తున్నారు. అయితే ఇంకా పెద్దిరెడ్డి వంటి పెద్దల వద్దకు పోలేదు. అసభ్యంగా మాట్లాడిన వారిని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు. దీనికి కూడా ఒక ప్రత్యేకమైన స్కీమ్ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అరెస్టులపై ఇంత ఆలస్యమైంది ఎందుకు అని ప్రశ్నించేవారే తప్ప ఒక్కరు కూడా అయ్యో పాపం అనేవారు లేకుండా చేశారు. అదే సమయంలో ఇలాంటి వారికి వైసీపీ మద్దతు తప్పని పరిస్థితుల్లో ప్రకటిస్తోంది. దానివల్ల ఆ పార్టీపై ప్రజలు మరింత చులకనవుతోంది. వల్లభనేని వంశీపై వైసీపీ క్యాడర్లోనే సానుభూతి లేదు. ఆయనకు బాగా జరిగిందని తమ పార్టీ ఓడిపోవడానికి ఆయన కూడా ఒక కారణమని అనుకుంటూ ఉంటారు. పోసాని కృష్ణమౌళి తిట్టినట్లుగా ఎవరైనా జగన్ ఫ్యామిలీని తిడితే ఎలా ఉంటుందో ఊహించుకుంటే ఆయన్ను కూడా ఎవరు సమర్థించరు. అరెస్టులు కూడా తప్పని ఎవరూ చెప్పరు. వారికి అలాంటి శిక్ష పడాల్సిందేనని ఎక్కువ మంది భావిస్తున్నారు. కానీ వీరి వైసీపీ అధినేత జగన్ తప్పక సమర్థించాల్సి వస్తుంది. ఎందుకంటే వాడుకుని వదిలేశారన్న పేరు రాకుండా సమర్థించాల్సిన పరిస్థితి ఆయనకుంది. అరెస్ట్ అవుతున్న వారికి ప్రజల్లో ఉన్న ఇమేజ్, వారికి సపోర్ట్ చేస్తే వచ్చే సైడ్ ఎఫెక్ట్ల గురించి జగన్కు తెలియవా అంటే తెలుసు ఆయనకంతా. కానీ వారికి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఉంది. లేకపోతే తన మానసిక ఆనందం కోసం వారితో బూతులు తిట్టించి ఇప్పుడు సైలెంట్ అయిపోతారనే ప్రశ్నలు వస్తాయి. వంశీని అరెస్ట్ చేసినప్పుడు 36 గంటల పాటు జగన్ స్పందించలేదు. దీంతో కొంత విమర్శలు రావడంతో తప్పక స్పందించారు. ఇప్పుడు పోసానికి తప్పదు. వైసీపీ మారదని ప్రజలకు చెప్పేలా అరెస్టులు, వైసీపీని ఇరికించేసి అరెస్టులపై సానుభూతి రాకుండా వారికి తప్పనిసరిగా వైసీపీ మద్దతిచ్చేలా చేసి ప్రజల్లో ఇక వైసీపీ మారదన అభిప్రాయం కలిగేలా చేయడానికి వ్యూహాత్మకంగానే లోకేష్ పోలీసుల చేత ఈ చర్యలు తీసుకున్నారని అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రాప్ నుంచి వైసీపీ తప్పించుకోవడం అంత తేలిక మాత్రం కాదు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.